కంగారు పడకు. తాగు, వాటర్ తాగు, తాగు. జ్వరం, నీరసం అన్నీ డ్రామాలే. ఇప్పుడేంటి చికెన్ బిర్యానీ మెక్కుతున్నావు? జ్వరం పోయిందా? నాకేం జ్వరం లేదు. ఓహో, నాకు తెలుసు. మా ఇంట్లో చేరి తిష్ట వేసి నా కాపురంలో నిప్పులు పోయాలనే కదా నీ నాటకాలన్నీ. వాట్ నాన్ సెన్స్? నాన్ వెజ్ మొత్తం తినేసి ఇప్పుడు నాన్ సెన్స్ అంటావే నంగనాచి. ఉండు, నీ బండారం ఇప్పుడే బయట పెడతాను. అంటే ఇప్పుడు నా మీద రుద్రకి కంప్లైంట్ ఇస్తావా? అవును, ఈ మిడ్ నైటింగ్లోనే నిన్ను మిడిల్ డ్రాప్ చేసినట్టు ఇంట్లో నుంచి గెంటించేస్తా. అదిగో రుద్ర సార్ వస్తున్నారు. నీ పని అయిపోయింది. మై గాడ్. గంగా పట్టుకో. ఏ ఏ ప్లీజ్ గంగా, నాకు అసలే నీరసంగా ఉంది. ఈ చికెన్ స్మెల్ పడదు, వామిటింగ్ వచ్చేస్తుంది. నా ముందు తినకు ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ చూడు రుద్ర, నాకు అసలే హెల్త్ బాగోలేక జస్ట్ బ్రెడ్ మాత్రమే తింటున్నాను. అమ్మో, ఆకలేసి పాలు కాచుకుందామని కిచెన్లోకి వచ్చాను. నేను రావటం చూసి నన్ను ఏడిపించాలని వాంటెడ్గా నా ముందు చికెన్ బిర్యానీ తింటోంది. అయ్యయ్యో, అబద్ధం సార్. తానే అర్ధరాత్రి రాక్షసులాగా కూర్చొని తింటుంది. మై గాడ్, నేను సెలెన్స్ ఎక్కించుకొని జ్వరంతో నీరసంగా ఉంటే చికెన్ బిర్యానీ తిన్నానని ఎలా అబద్ధం చెప్తుందో చూడు రుద్ర. అమ్మో దేవుడా, మీ ఇంట్లో ఉన్నాననే కదా నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తోంది. ఇప్పుడే ఆంటీతో చెప్పి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. పారు ప్లీజ్, ఈ టైంలో పెద్దమ్మని డిస్టర్బ్ చేయకు. నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో. సార్ తన మాటలు నమ్మకండి సార్. పారు గో. చూడు, నీకు తినాలనిపిస్తే భోజనం చేసినప్పుడే కడుపు నిండా తిను, అంతేకాని అర్ధరాత్రి ఈ తిండేంటి? సార్ నిజంగా నేను తినలేదు సార్, ఒట్టు సార్. నువ్వేంటో నీ తిండి సంగతేంటో నాకు బాగా తెలుసు. తనంటే నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు తను పెద్దమ్మ గెస్ట్, సో తన జోలికి వెళ్లకు, తన్ని ఏమి అనకు. పారు కోసం కాకపోయినా కనీసం పెద్దమ్మ కోసమైనా విను, సరేనా? ఇంకేంటలా చూస్తావు? ఆ ప్లేట్లో ఉంది కూడా తినేసి ఆ ప్లేట్ని కూడా నాకేసి రా పడుకుందు గాని. పారు, నీ సంగతి చెప్తానే. సార్ అప్పుడే గుడ్ మార్నింగ్ అయిపోయిందా? అయింది, కానీ గుడ్డో బ్యాడో తెలీదు. ఉండండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను. వద్దు గంగా, మేము అర్జెంటుగా వెళ్ళాలి, బయటే తాగుతాం. మేమా? ఎవరెవరు సార్? నేను రుద్ర. మీరెక్కడికి వెళ్తున్నారు? పారు అకాడమీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది, దానికోసం ఒక సైట్ని చూసింది. కన్స్ట్రక్షన్ ప్లాన్ డిస్కస్ చేయడానికి ఇంజనీర్ దగ్గరికి వెళ్తున్నాం. అవును, మేము లంచ్ కూడా బయట చేసేస్తాం గంగా, నువ్వేం హడావిడి చేయకు. భోజనానికి కూడా రారా? సిటీ అవుట్స్కట్స్ కదా, లేట్ అవుతుంది. మరి సూపర్ మార్కెట్? సూర్య వెళ్తా అన్నాడు. త్వరగా పద రుద్ర, వి ఆర్ గెటింగ్ లేట్. యా సార్ ఆగండి. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? మరి నేను మీతో వస్తా. ఎందుకు? ఖాళీగా ఉండి ఏం చేస్తాను సార్, ఊరికే సరదాగా. నీ భయం నాకు అర్థమైందే, చెప్తాను నీ సంగతి.
అయ్యో గంగా, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పైగా ముగ్గురు వెళ్తే పని జరగదంట. సెంటిమెంట్. ప్లీజ్ డోంట్ మైండ్. డ్రైవర్ ఉంటారు కదా. నో గంగా, రుద్రే డ్రైవ్ చేస్తాడు. అది కాదు, అక్కడ గంగా, నీకు ఆ కన్స్ట్రక్షన్, ఆ ప్లాన్స్ గురించి ఏమర్థమవుతుంది? నువ్వు అక్కడికి వస్తే ఇంకా బోర్ కొడుతుంది. నీకు అంతగా బోర్ అనిపిస్తే సూపర్ మార్కెట్కి వెళ్ళు. యా, దట్స్ గుడ్. పద రుద్ర, లేట్ అవుతుంది. కమ్. సార్ సార్ ఉదయాన్నే వాకింగ్ జాగింగ్ అని కూడా లేకుండా ఆ పారు వెనకాలే రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళారు. టిఫిన్ చేస్తారా సార్ అంటే మేము బయట తినేస్తాంలే ఉన్నారు. నేను వస్తాను అంటే అదేమో ముగ్గురు వెళ్ళకూడదు, సెంటిమెంటింగ్ అంట. దాని బొందు సెంటిమెంటింగు. అదే అసలైన పెద్ద ఐరన్ లెగ్గు. ఆయన గారేమో అక్కడ నీకు బోర్ కొడుతుంది, వాటి గురించి నీకేమీ ఐడియా లేదు, సూపర్ మార్కెట్కి వెళ్ళమని చెప్పారు. అబ్బా ఇంక చాలు, ఏడవకు గంగా. టిష్యూ పేపర్లు కూడా అయిపోయాయి వదినా. అకాడమీ కోసం సైట్ చూడ్డానికే కదా వెళ్ళారు, ఎందుకంత టెన్షన్ పడ్డం? రుద్ర సారు సైట్ చూడ్డానికే వెళ్ళారు, కానీ ఆ పారు మాత్రం సార్కి సైట్ కొట్టడానికి తీసుకువెళ్ళింది. సార్ అసలే అమాయకులు, తన మాయలు తెలుసుకోలేరు పాపం. అన్నయ్య అమ్మాయి కూడా ఏంటో వదినా, చూడటానికి సాఫ్ట్ గా కనిపించినా తేడా వస్తే రఫ్ ఆడిచ్చేస్తాడు. మీ అన్నయ్య అమ్మాయిల విషయంలో డిస్టెన్స్ మెయింటైనింగ్ చేస్తారు కదా, అందుకే అమ్మాయిల మాయ తెలియదనుకుంటా. గంగా అనవసరంగా టెన్షన్ పడుకో. బావగారు శ్రీరాముడు లాంటి వాళ్ళు, పరాయి ఆడదని కన్నెత్తైనా చూడరు. నా మొగుడు శ్రీరాముడే అక్క, కానీ ఆ పారునే శూర్పణఖ. అయితే నన్ను లక్ష్మణుల్లా ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసేమంటావా వదినా? ఆ పని చెయ్యి, నీకిష్టమైన రవ్వ లడ్డు చేసి పెడతాను. రవ్వ లడ్డు